కొంతమందికి 2-3 ఉన్నారు ఇక్కడ అనుకుంటాను అలాగా. ఓకే, లేకపోతే బ్యూటిఫుల్ టాలెంట్ అవి నేర్చుకుంటూ దీన్ని చేయాలని సక్రమంగా తెలుసుకొని పూర్తి ఆరోగ్యంతో ఈ జన్మని ఒక ఇచ్ఛామరణంతో ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు చక్కగా టాటా చెప్పి ఆనందంగా వెళ్ళాలి. అది మనం వెళ్ళాల్సిన విధానం. బర్త్ సెలబ్రేషనే, డెత్ సెలబ్రేషనే, ఈ రెండు పద్ధతులు మనకు నేర్పారు. ఆధ్యాత్మిక తాపం 90%. అదేంటంటే చావు గురించి మనకు సరిగ్గా తెలియదు, పుట్టింపు గురించి సరిగ్గా తెలియదు, గర్జామల కోసం తెలియదు, ఈ జన్మలో ఏం చేయాలో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, మన శరీరంలో ఉన్న పవర్స్ ఎలా వాడాలో తెలియదు. ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ తెలియకపోతే దాని నుంచి మనకు రోజువారీ జీవితంలో వచ్చే కష్టాలే ఆధ్యాత్మిక తాపాలు 90% అండి. ఎందుకు? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే కష్టాలు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే పుట్టుక కోసం చెప్పేది, చావు కోసం చెప్పేది, మూడో కన్ను కోసం చెప్పేది, గర్జనల కోసం చెప్పేది, భవిష్యత్ ప్రణాళికను చెప్పేది, ఇతర లోకాలను మనం పరిచయం చేసేది, ఇక్కడ ఎలా ప్రతీక్షణ ఆనందంగా ఉండాలో మనం చెప్పేది. అది ఆధ్యాత్మిక శాస్త్రం. అది లేకపోతే 90% రోజువారీ కష్టాలు, డబ్బుల కోసం, జబ్బుల కోసం, హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో, అటు చాలా కర్మాగాలు ఉన్నాయి, అట్లా జగన్ తిరుగుతూనే ఉంటాం. అవి ఆధ్యాత్మిక తాపాలంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర కష్టాలు అనుకోండి. ఎప్పుడైతే శాకాహారాన్ని, ధ్యానాన్ని, ఆత్మశాస్త్రాన్ని అద్భుతంగా మనం తీసుకుంటామో అప్పుడు ఈ 90% కష్టాల నుంచి మనం పక్క వచ్చేస్తుంది. లైఫ్ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చే కష్టాలు 9% ఆది భౌతిక తాపాలు. ఈ భౌతిక శరీరంలో గేమ్లో ఉన్నప్పుడు ఎంత మన ఆత్మ అయినా, ఎంత అప్రమత్తుల చైతన్యం లోపల ఉన్నా, పూర్తి ఆనందం లోపల ఉన్నా, మనం 9% బాడీలో ఉండడం వల్ల ఈ శరీరం అనేది ఒక కవరు, దాని వెనకాల మనసు, ఇష్టాయిష్టాలు అది ఇంకొక కవరు, దాని వెనకాల బుద్ధి అనేది ఇంకొక కవరు. సో ఈ గోడలన్నీ ఉన్నాయి ఆత్మకి. దానివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న ప్రతి ఒక్కటి ఎంత అయిపోదు, అక్కడ కొంత టైం ల్యాగ్ ఉంటుంది. స్లో అనే ఒక ఫిగర్ ఉంది ఇక్కడ. పనులు భూమి మీద అన్నీ ఒకటి గారు అనుకుంటే ఒక 2 నెలలకు అవుతుంది. పిరమిడ్ కడదాం అనుకున్నాక అన్నీ అయిపోదు. ఒక గోడ కొడదామంటే 10 మంది వస్తారు, వాళ్ళు బుర్రబట్టి మళ్ళీ వాళ్ళతో కొద్దిగా పెరుగుల ఆటలు, ఇవన్నీ ఆటలో ఒక భాగం, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎందుకంటే శరీరంలో దూరం కాబట్టి. ఒక పక్షి పనిలో దూరితే ఏమవుతుంది, దానికి ఎంత పెద్ద రెక్కలు ఉన్నా అది వెళ్ళడం కాదు. సో ఈ భూమి మీద గతజన్మలోనే మనందరికీ కూడా మోక్షం పూర్తిగా వచ్చి ఈ భూమండలం మొత్తాన్ని శాకాహార జగత్తుగా, ధ్యాన జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా మార్చాలి అనే ఒక పెద్ద మహా ఆశయాన్ని తీసుకొని మనం ఈ భూమి మీదకి ఈ 10 ఏళ్ళలో దూరాం. అప్పుడేమవుతుంది, ఆ ఆశయ సాధనలో భాగంగా మన చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ మనం భరించాలి. మన పిల్లల్ని ఎందుకు అంటున్నాం, వాళ్ళని భరించి 20 సంవత్సరాలు ఆయన పెద్దోళ్ళు చేసి వాళ్ళకి పెళ్లి చేసి విద్యాబుద్ధులు ఇచ్చి పంపిద్దామని. ఏ రోజైనా ఆయన భరించడం మన అసహనం అయితే ఆడు ఉంటాడా? పోరాల్సి తగిలేస్తే ఏం చేస్తున్నాడు? 20 సంవత్సరాలు ఎప్పుడైనా తగిలేచ్చు కదా ఇంట్లోంచి. మనం ఎందుకు తగిలించలేదు పిల్లల్ని, ఎందుకు భరిస్తాం వాళ్ళని? అది జీవితంలో ఒక ఆట. అది మనం ఎలాగైతే మన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఈరోజు మనం నిలబెట్టారో మనం మన పిల్లలు కూడా నిలబెట్టాలి. కాబట్టి అదొక బాధ్యత. అలా పిల్లల పట్ల మనకు ఎలాగైతే బాధ్యత ఉందో ఆత్మపరంగా కూడా మనకి మన ఆధ్యాత్మిక పుత్రుల పట్ల అంత బాధ్యత ఉంది. ఆధ్యాత్మిక పుత్రులు ఎవరు? ఈ ప్రపంచం మొత్తం మీద ఎవడైతే మనతో ధ్యానం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని మనం ఒక రాత రాసుకొని వచ్చాము. వాడు అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఇక్కడి నుంచి కర్నూలులో ఉన్నా, మిర్యాలగూడలో ఉన్నా, అక్కడికి వెళ్ళి వాడికి ధ్యానం నేర్పి రావాలి. మనకు రావాలి మొక్కలు నేర్పే గురువు ఎక్కడున్నా వాడి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకొని రావాలి. అది కట్టాలైనా బెంగళూరు. ఎలా అయితే ఒక పెళ్లికి, చావుకి మనం ఒక ట్రైన్, బస్సు ఎక్కి వెళ్తున్నామో అలాగా జ్ఞానాన్ని ఇవ్వడానికి, జ్ఞానాన్ని పొందడానికి మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేర్పి రావాలి. అది ఆధ్యాత్మిక బుద్ధి పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత. సో ఇలాంటి బాధ్యత అంటూ ఒకటి మనం తీసుకొని ఈ శరీరంలోకి మనం దూరం. కాబట్టి ఆ బాధ్యత పూర్తయ్యే వరకు మన కింద ఉన్నవాడేమో కిందకి లాగుతాడు, నాలాంటి పైన ఉన్న గురువేమో పైకి లాగుతూ ఉంటాడు. ఈ స్వామి నాకు బాగా నచ్చారనుకోండి, నేను చాలా సంవత్సరాలు రండి నా వెనకాలని చెప్తాను.
అప్పుడు ఆయనకి ఏంటి జీకే సార్ నన్ను పిలిచారు, వెళ్ళిపోవాలి ఆయన దీంతో భయపడుతుంది సార్. ఇది ఆవిడ ఎక్కడ ఉంది మేడం, అప్పుడు రంగు మారుతున్నాయి. ఈయన వచ్చి పడికెళ్ళిపోతున్నాడు మా ఆయన చెప్పారు. గురువు ఏమో పైకి లాగుతాడు, శిష్యుడేమో కిందకి లాగుతాడు. ఇది పైకి కిందకి ఒక పుష్ అండ్ పుల్ ఉంటుంది మనకి. దీని నుంచి మనకు కొన్ని కష్టాలు తగులుతూ ఉంటాయి. అవి 9% నిజానికి. 90% కష్టాలు మనకి కూడా బయటకు వస్తాయి. ఇంకా ఏమైనా ఉంటే ఏముంటాయి, ఓ జ్ఞాన ప్రచారం అన్న బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఉన్నంతలో మనం ఒక 10% మన సమయాన్ని, మన డబ్బుని, మన సంకల్పాన్ని, మన ఆలోచనని, మన కుటుంబాన్ని మనం త్యాగం చేసి ఒక 10% అయినా మనం పక్కెళ్ళాల్సి వస్తుంది. కొంతమందికి 50% పక్కెళ్ళాల్సి వస్తుంది. నాలుగు 100% చేయాల్సి వస్తుంది. నాకు అంత కర్మ ఉంది. పత్రిక రెండో, నీకు ఎంత కర్మ లేకపోతే నువ్వు 10 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి ఎంత కష్టాలు పడతావు. ఇవాళ చూడు, ఇలా వచ్చారో ధ్యానం నేర్చుకోవడం అలా హ్యాపీగా ఉన్నారు. కర్మ ఉంది, వాడికి ఏ కర్మ లేదు, అందుకని ఇవాళ వచ్చాడు. నీకు ఎంతో కర్మ ఉంది, అందుకే నువ్వు 10 సంవత్సరాలు వచ్చాడు. అదో క్యాలిక్యులేషన్. సో ఆ ప్రచార ధర్మం అనేటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి గురువు పైకి లాగుతాడు, అది గుర్తు చేయడానికి. శిష్యుడి కిందకి లాగుతాడు, మన దగ్గర తెలుసుకోవడం. ఈ పుల్ అండ్ పుష్ ఏదైతే ఉందో అదే ఈ ఆది భౌతిక తాపంగా ఇక్కడ మనం మన ధర్మం పూర్తయ్యేంత వరకు ఈ భూమి మీద మనం పొందుతాము. ఆ ప్రాణి కూడా కట్టినప్పుడు ఒకరు వచ్చాడన్నా కింద మనం కిందకి లాగుతాడు, అది భరించాలి తప్పదు. ఆడు తయారైనంత వరకు, ఈ పేమెంట్ నుంచి ఆడి మీద సోకేంత వరకు, ఆడిలో మార్పు వచ్చేంత వరకు. మొట్టమొదటి 90% ఆధ్యాత్మిక తాపం అయితే 9% ఏంటంటే ఆది భౌతిక. శరీరంలో ఉంది ఒక ధర్మంతో, మనం ఒక ధ్యేయంతో వచ్చాం. కాబట్టి అది పూర్తయ్యేంత వరకు అటు గురువుతోని, ఇటు శిష్యుడితోని ఏదైతే మన సహనంతో, ఓపికతో మనం ఉండాలో అదే 9% మన కష్టాలు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. జీవితం అనే ఆటలో ఒక భాగం ఉంది. ఏ రోజుకి ఆ రోజు ప్లే చేసి రాత్రి అయ్యేటడికి ఒక ప్యాకేజ్ పడుకోవాలి హ్యాపీగా. పెర్మనెంట్గా చెప్తున్నాను, అయిపోయింది ఆ రోజు స్టోరీ. ధ్యానం చేసి క్లీన్ చేశారు అంతే, తగ్గుతాం కాదు. ఈ భాషలో ధ్యానం రికార్డ్ చేస్తాను, నా మాటలు బయటకు పంపండి. రాత్రి అయ్యేటప్పటికి క్లీన్ చేస్తారు. మెడిటేషన్లో కూర్చొని, ఓకే ఇవాళ మా అమ్మ నన్ను బాగా దంచింది, చాలా బాగా దంచింది, కానీ మా అమ్మ ధ్యానంలోకి రావాలి. ఓకే, రేపు మళ్ళీ తెల్లవారు వేసి మళ్ళీ అమ్మతో మళ్ళీ హ్యాపీగా దండం వేసి, ఏమో బాగున్నావు, నేను బాగా దంచావు, నన్ను బాగా తెచ్చావు నువ్వు అని మళ్ళీ అమ్మతో మళ్ళీ హ్యాపీగా మాట్లాడతాను. ఎందుకంటే మీరు అమ్మ తయారంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అందరూ మారిపోతుంది కదా. అమ్మ 10 సంవత్సరాల గ్యాప్ ఉంది అమ్మకి నీకు. నువ్వేమో సెల్ ఫోన్లో 100 బట్టలు నొక్కితే అమ్మకి ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు రెడ్డి తెలుసు. నీకు ఇద్దరికి అన్ని బట్టలు తేడా ఉంది. అర్థమైందని చెప్పింది. నువ్వు యాపిల్ వాడుతావు, వైఫై వాడుతావు, ఇంటర్నెట్ వాడుతావు, ప్రపంచం ఎక్కడికైనా అయిపోతావు నువ్వు ఫోన్ పట్టుకొని. మీ అమ్మకి మాత్రం 2 బట్టలు తెలుసు, అందుకని అక్కడ టైం పడుతుంది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఆది భౌతిక తాపము. మరి అదే అప్పాజీ గారు అద్భుతంగా వైజాగ్లో సుమారు 400 స్కూల్స్ తిరిగారు. కొన్ని లక్షల మందికి ఆయన విద్యార్థులకి ధ్యానం నేర్పడం జరిగింది. బెంగళూరు వ్యాలీలో 1 సంవత్సరం రోజులు, వశిష్ఠ గౌతమ పిరమిడ్ దగ్గర 6 నెలలు ఆశ్రమ ధర్మం ఆయన. వైజాగ్లో మాడుగుల పిరమిడ్లో 1 సంవత్సరం రోజులు. ఆయన పూర్తిగా బాధపడితే ఇద్దరు కూడా మాకేం తక్కువ, ఆస్తి కోట్లు ఉన్నాయి, వెళ్ళి ఆశ్రమ ధర్మంలో ఉండి ఈరోజు మీరు వ్యాలీలో చూసే మొక్కల్లో సగం మొక్కలు అప్పాజీ గారు నడిచిపోయారు బెంగళూరు వ్యాలీలో. అంతా ఆశ్రమ ధర్మాలు చేశారు, ధ్యాన ప్రచారాలు చేశారు. చేసిన తర్వాత చివరిలో బాడీ వదిలేటప్పుడు ఒక డ్రామా, పార్ట్ ఆఫ్ ద గేమ్. దాదాపు 5 సంవత్సరాలు ఆయన అలా కనిపెట్టుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది, మాతో ఎలాగైనా పట్టి పిండి 5 కోట్లు పెట్టి పిరమిడ్ కట్టించాలి. లేకపోతే మేము ఎంతో తీసుకుంటాం టైము. ఎవరి పని కాదు. మేమేమో యూకేలో ఉన్నాము, ఒక చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు, ఎవరు బిజీ అయితే ఎవరి పని కాదు. ఈ ఆశ్రమాలన్నీ తిప్పించి ఎన్ని ఆశ్రమాలు తిరుగుతారు, మనమే ఒక కట్టేస్తే అయిపోతుంది కదా, కట్టేసాం వాళ్ళిద్దరి గురించి. కట్టగానే నా పని అయిపోతే నేను అయిపోయాను. ఈ శ్రమ గారు అనుకుంటున్నాడు చక్కగా తెల్లవారు వేసి రాత్రి దాకా వాడికి అసలు క్షణం తీరుకోండి. ఉత్తరాలకి వంటలు, భోజనాలు, ధ్యానం వండర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షి పిరమిడ్కి రావాలి ఖచ్చితంగా.
దీనికి 3 ఎత్తులు పిరమిడ్ కట్టాము. వర్క్షాప్ హాల్ ఉంది. ఒక 25 మంది ఉండడానికి డార్మెటరీ రూమ్స్ ఉన్నాయి. భోజనశాల అద్భుతంగా రేపు మేలో IFSS వర్క్షాప్ జరుగుతుంది. ప్రతి పౌర్ణమి ప్రోగ్రామ్ అవుతుంది. మన గురు పౌర్ణమి చేసి వచ్చాను అక్కడి నుంచి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అటువంటి క్షేత్రానికి మీరు క్షేత్రపాలకులు ఉంటారు భవిష్యత్తులో. ప్రపంచం ఒక్కొక్కరు ఒక్కొక్క క్షేత్రపాలకులు. అంత పని ఉంది మనందరికి. మరి అంత పని పెట్టినప్పుడు మరి శ్రమ ఉంటుందా ఉండదా? ఇప్పుడు కంచంలోకి గుత్తొంకాయ కూర రావాలన్నా, వెజిటబుల్ మంచిగా రావాలన్నా ఎంత చెమట పెట్టాలి, ఫ్యాన్ అయ్యాలి. అదంతా చేస్తేనే కదా మరి ఒక వంకాయ కూర చేతి వస్తుంది, ప్లేట్లో కూడికి వస్తుంది వంకాయ కూర. మరి భూమి అంతా శాకాహారం అయిపోవాలి, ధ్యానం అయిపోవాలంటే ఎంతోమందిని శిష్యులు భరించాలి, ఎంతోమంది గురువులు అనుకుని పరిగెత్తాలి. మహేష్ ఎక్కడ రావాలి, నాతో కుర్రోడు వచ్చాడు. ఆడికి ఫోన్ చేశాను అంతే, అరే నేను వెళ్తున్నాను, నువ్వు శుక్రవారం బయలుదేరి దగ్గరకు వస్తే నాతో పాటు కొచ్చి వరకు నువ్వు తిరగాలి అంతే. ఆ కంప్యూటర్ని అలా వదిలి టికెట్ బుక్ చేసుకుని అక్కడ బయలుదేరి. ఎందుకు బయలుదేరాడు? ఊరికే బయలుదేరాడా? వాడు మాటలో ఉన్నాం. సో దీన్ని 9% అంటాం ఆది భౌతిక తాపాలు. అటు గురువులు అవుతారు, ఇటు శిష్యులు అవుతారు. మహేష్ ఇక్కడ చెట్టు చివరి 1% ఏంటంటే ఆది దైవిక తాపం. ఆ 1% ఆది దైవిక తాపం అంటే ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల, వరదల వల్ల, సునామీల వల్ల వచ్చే కష్టాలు ఏమవుతున్నాయో దాన్ని ఆది దైవిక తాపం అంటారు. అంటే దైవమే ప్రకృతి వెళతాడని కలిగజేసి మనకు ఒక కష్టం కలిగజేస్తుంది. అది ఓన్లీ 1%. అది ఆ 1% కూడా ఎందుకు జరుగుతుంది అంటే ఒక ఏరియా మొత్తం సెట్ చేయాలి. నేచర్ అడ్డగోలుగా చేపలు పట్టి సముద్రాన్ని చండాలం చేస్తే సునామీ వచ్చే అందరికీ ఒక సినిమా చూపిస్తుంది. ఒక ఏరియా మొత్తం ఎప్పుడైతే ప్రకృతి నుంచి వ్యతిరేకంగా వెళ్ళిపోతుందో అది మొత్తం సెట్ చేయడానికి ఒకేసారి ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది. మనం ఇక్కడ ఎంత కష్టపడి శాఖాహారులుగా మారి, ధ్యానులుగా మారి, జెండాలు పట్టుకొని శాఖాహారం పాటించడానికి, చైనాలోనేమో వెట్ మార్కెట్లో జంతువులు చంపి పిండి పట్టుకుందాం, పచ్చి తినడే అలాగా కదా. మరి వాళ్ళకి మరి ఎన్ని రావాలి? కోవిడ్లో ఒక 100 కోవిడ్లు రావాలండి. అక్కడే స్టార్ట్ అయింది వెట్ మార్కెట్లో. వెట్ మార్కెట్ అంటే ఏంటి? బ్లడ్ ఉన్న మార్కెట్ అంటే వెట్ మార్కెట్ అంటే. అక్కడ పుట్టిందా కోవిడ్? అక్కడ ఊరుకుందా? ఎక్కడెక్కడైతే ప్రపంచ దేశాలన్నీ మాంసంతో ఉన్నాయి వాళ్ళందరికీ ఒక సినిమా చూపించవచ్చు. ఒక యూకేలోని బ్రిటిష్లో ఆ ముస్లింలు ఓల్డేజ్ హోమ్లో ఉండి రోజు తెల్లారేసి కోరికతమే పని తినడమే అది పని. ఇంకా వాళ్ళు కొత్తగా అవసరం. వాళ్ళు 80-90 సంవత్సరాలతో అక్కడ ఉండి ఇంకా 10 తినకపోతే 50,000 మంది ముసలు చచ్చిపోయారు కోవిడ్లో. బరువు తగ్గింది యూకే. ప్రపంచం అంతా అర్థం చేసుకుంది. సో ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయి అంటే అడ్డగోలుగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఆపడానికి వస్తాయి. ఆ లిస్టులో ధ్యానులు ఎప్పుడు ఉండరు. ధ్యానులు, శాఖాహారులు, ఆత్మజ్ఞానులు ఆ ప్రకృతి వైపరీత్యాల్లో ఉండరు కాక ఉండరు. ఎండ ఉన్నా కూడా మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా మేము వచ్చి చదవాల్సిందే. ప్రకృతి మనకు పులకరిస్తుంది. ఎప్పుడు నేను వైజాగ్ దిగాను, బొంబాయి దిగేటప్పటికి బొంబాయిలో వర్షం, వైజాగ్ దిగేటప్పటికి సాయంత్రం చక్కని మబ్బులతో చల్లగా అయిపోయింది. ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం దాకా ఎండలకు అసలు లేకపోయినా నువ్వు వచ్చావు, వర్షం పట్టుకొచ్చావు. నాకు ఇది ఎప్పుడు జరుగుతుంది, ముందు జరగలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, 3వ నేత్రం పరిపూర్ణం అయిన తర్వాత, నా జీవిత జీవితం తెలిసిన తర్వాత, నా ధర్మంలో నేను మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి కూడా ఎక్కడికి వెళ్ళి నాకు మౌడు అవుతుంది. సో 1% ఆది దైవిక తాపం అంటే ఏంటంటే ఒక యోగి లేదా ఒక ధ్యాని వాడి తాలూకా పొజిషన్ ఎప్పుడు కాపాడుకోవాలి. ఇది ఈరోజు ఇక్కడ కొంతమంది సీనియర్స్కి నేను ఇచ్చే మెసేజ్. ఎందుకు పొజిషన్ కాపాడుకోవాలి? ప్రకృతి వైపు నుంచి ఎక్కడ వచ్చిందో అక్కడ ఉండకుండా ఉంటే చాలు, దానికి ఎఫెక్ట్ అవ్వదు. అంతే కదా. ఇప్పుడు సునామీ వచ్చింది, వరద వచ్చింది, భూకంపం వచ్చింది, అక్కడ ఉన్నామంటే నువ్వు అందరితో పాటు నువ్వు అనుభవిస్తావు.
ఆ టైంకి నీకు ఇక్కడ కాదు నా పర్పస్ ఎక్కడ ఉందని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు దానికి లోపడకుండా ఉంటావు. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నా వర్క్షాప్ క్లోజ్ చేస్తాను స్పీచ్. వైజాగ్లో నా ప్రాక్టీస్ చూసుకుంటూనే సడన్గా అనిపించింది, హైదరాబాద్ చూశాను. హైదరాబాద్లో కట్టాల్లో మీటింగ్ ఉంది ధ్యానమా చక్రం గురించి. అక్కడ పత్రికారు ఇడ్లీ కాఫీ మీటింగ్ పెట్టారు, వస్తారా అని చెప్పింది. దాన్ని అప్పుడు ఇడ్లీ కాఫీ మీటింగ్ అన్నారు, మీకు తెలుసు లేదు, తెల్లారపూట అయ్యింది. ధ్యానమా చక్రం సన్నాహక సమావేశాలు అన్నమాట. చూశాను, ఇంకా 3 వారాల టైం ఉంది. ఆ రోజు నా క్యాలెండర్ నాకేం పని లేదు, ఆదివారం. సరే రాజమండ్రి రేపు నుంచో పని ఉంది, రాజమండ్రిలో అక్కడ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం, తెల్లవారు మీటింగ్ చూసుకొని మళ్ళీ సోమవారం వచ్చేయచ్చు అని నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను. వారం దగ్గరికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం తుఫాన్ వచ్చేలాగా ఉంది, వర్షం. వైజాగ్ తుఫాన్ అంటే కామన్. తుఫాన్ వచ్చేలాగా ఉందంటే నాకు ఒకటే టెన్షన్, ఆ రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కుతుందా ఎక్కడ అది అయిపోద్దేమో, ప్రయాణం ఆగిపోద్దా ఏంటి, కట్టాలి వెళ్దామా. సరే తెల్లారి కదా, లేకపోతే బస్సు ఎక్కుతాం అంతే కదా, బస్సు అయితే ఉంటుంది అని. మార్నింగ్ లేచేటప్పటికి కొద్దిగా గాళ్ళు అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళడానికి ముందు అయ్యారు అందరిని అడిగారు, నేను వెళ్తున్నాను హైదరాబాద్కి మీటింగ్ ఉంది కదా, ఎవరైనా వస్తారా ధ్యానమా చక్రం కేవలం డబ్బులు లాస్ట్ అయిపోయింది మీటింగ్ కోసం, హైదరాబాద్ వెళ్దామా అని నమ్మిన కొంతమంది, కుదరదన్న కొంతమంది, ఎవరు రాలేదు. నేను ఒక్కడే సరే ఐ టుక్ మై ఫ్లైట్. ఆ కొద్ది గాలిలో వర్షం ఉన్నప్పుడే మధ్యాహ్నం బయలుదేరి నేను ముందు రాజమండ్రి, అక్కడి నుంచి వైజాగ్కి దాటేసాను. వెళ్ళి రాజమండ్రి వర్క్ చూసుకొని 3 గంటలకి ఈ ఫ్లైట్ నార్మల్ టైం ఉంది ఎక్కాను. నేను ఎక్కి హైదరాబాద్ దిగాను, వైజాగ్లో స్టార్ట్ అయింది సునామీ. కాక వికలం అయిపోయి రాత్రంతా బీభత్సం. నేను హ్యాపీగా హైదరాబాద్లో నా మీటింగ్ చూసుకుంటున్నాను, కరెంట్ పోయింది, మా ఇంట్లోంచి అన్ని ఫోన్లు లేవు, ఏమీ లేవు, టీవీలో న్యూస్ చూస్తున్నాము, బీభత్సం అయిపోయింది మొత్తం. నేను ఉండేది బీచ్ రోడ్లో, వైజాగ్ బీచ్ అలా కనబడుతుంది ఎదురు కదా, అంటే ఫ్యామిలీకి అవ్వలేదు అనుకోండి, ఆ బీచ్ ఎవరు తెచ్చుకోలేదు కదా. ఆ సునామీని ఎదురుగా చూడాలన్నమాట మమ్మల్ని. ఆ కరెంటు పోయి ఎటు వెళ్ళాక చెట్లు పడిపోయి దారులు నాన్న బేకరం అయిపోయింది వైజాగ్ మొత్తం. నేను హ్యాపీగా ఇడ్లీ కాఫీ మీటింగ్ ఎట్టిపోయి నా పని చూసుకొని ఆ రోజు రాత్రి బయలుదేరేటప్పటికి అక్కడ వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం లేదంటే అక్కడి నుంచి సూర్యాపేటలోని, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో దిగి 2 రోజులు కార్యక్రమం చూసుకొని బుధవారం వెళ్ళాను వైజాగ్కి. ఎందుకంటే నర్సింగ్ హోమ్ లేదు, ఏమీ లేదు, మొత్తం ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అది నా క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. అందరూ నీకు ఎలా తెలిసింది, తప్పించుకొని వెళ్ళిపోయావు, నాకు చెప్పొచ్చు కదా, ఎవరికి చెప్తాం, ఏది చెప్పి రాదు. ఒక ధ్యాని వాడికి ఎక్కడ బాధ్యత ఉందో ఆ బాధ్యతను కనుక నువ్వు కరెక్ట్గా నెరవేర్చి నువ్వు ఉండాల్సిన పొజిషన్లో నువ్వు ఉంటే పనికిరాని చోట నువ్వు తప్పించుకుంటావు. దీన్ని పొజిషన్ పవర్ అంటారు, స్థాన బలం. ఈరోజు మనం భగవంతుడిని గుళ్ళో ఉంటే గుళ్ళో భగవంతుడు, వస్తువు విగ్రహంలో తిప్పితే ఆ విగ్రహం తిరుగుతున్నంతసేపు ఎవరికైతే కనిపించాడో వాళ్ళందరూ కూడా మోక్షం పొందినట్లే. మనం ధ్యానం చేసి సాకారం పాటిన తర్వాత నేను భగవంతుడు అన్నాము అంటే మనం భగవంతుడిగా ఉన్నట్లు లెక్క, మనం భగవంతుడిగా ఉన్నట్లు లెక్క. సో ఈ భగవంతుడిని ఒక గుళ్ళో పెట్టాలి, ఏ పని లేకపోతే పిచ్చి పిచ్చిగా తిరగకూడదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. వెళ్తే భగవంతుడు హరిపోతాడు అవసరంగా. పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, మళ్ళీ రావాలి, నీ గుళ్ళో కూర్చోవాలి. గుళ్ళో అంటే మన ధ్యానం లేదా నీ ఆనందంలో టీవీ దగ్గర. ఆడి పిలిచాడు, ఇంటి పిలిచాడు, అక్కడ ఉంది ఎక్కడ ఉందని పిచ్చి పిచ్చిగా తిరగకూడదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావంటే ఎక్కడికి వెళ్తావు, నీ పని ఏంటి. లేదా ఎక్కడి నుంచో పిలిపి వచ్చింది, నేను అక్కడ ఉండాలా అక్కడ లేదా, ఉండాలి, వెళ్ళిపోవాలి. ఏమన్నా ఉండి ఎలాగన్నా ఉండి నీకు అనవసరం, అది నువ్వు ఉండాల్సిన ప్లేస్. అలా ఒక ధ్యాని, ఒక యోగి వాడికి ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఎక్కడి నుంచి పిలిపి వచ్చినా, ఎక్కడ అవకాశం వచ్చినా, ఎక్కడ ఏదైనా తెలియజేయాల్సి వచ్చినా, నేర్చుకోవాల్సి వచ్చినా అక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి. లేదు అక్కడికి వెళ్ళడానికి నీకు అవసరం లేదు, చాలాసార్లు వెళ్ళావు, నీ పని అక్కడ లేదు, ఓకే ఇంట్లో ఉండు, చక్కగా ధ్యానం చేసుకో, టీవీ చూసుకో, హ్యాపీగా మనసుకే బిర్యానీ చేసుకొని తిను. అంతేగాని పనికిరాని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మన పని లేదు అక్కడ, ఉన్నాము అంటే మనం చాలా శక్తిని కోల్పోతాం, మన సమయం వృధా అవుతుంది. అవతల వాళ్ళకి మన విలువ ఎలాగో తెలియదు, విలువ లేని చోట మనం ఎందుకు మన విలువను పోగొట్టుకోవాలి. కాబట్టి ఒక ధ్యాని ఎప్పుడైతే వాళ్ళు ఉన్న భగవంతుని అర్థం చేసుకొని ఒక దేవుడు విగ్రహాన్ని తిప్పినట్టుగా వాడిని వాడు ఎక్కడ వస్తున్నా అక్కడే ఉండి, ఒక ఇంట్లో ఉన్నప్పుడే
నువ్వు హాల్లో ఉండాలా, బెడ్రూమ్లో ఉండాలా, కిచెన్లో ఉండాలా, మేడ మీద ఉండాలా, కింద ఉండాలా అన్న శాస్త్రం ఇది. అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు హాల్లో ఉన్నావు అనుకో, పనికాడు ఎవడో వస్తాడు, మీ అమ్మ మాట్లాడింది ఆడితో పాటు నువ్వు వాడు పలకరించాలి. అవసరమా నీకు? నువ్వు అదే బెడ్రూమ్లో ఉంటే నీ టీవీ హ్యాపీ చూసుకుంటావు. ఎంత సైన్స్ ఉంది అంటే ప్రతి క్షణం మనం ఎక్కడ ఉండాలి అని ఒక ఎరుక ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉండాలి. అది కరెక్ట్గా ఉంటే ఆ 1% ఆది దైవిక తాపం అనేది ఎదుర్కొంటే దాని నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలము. ప్రకృతి మనం వశం అవుతాం. ప్రకృతిలో ఒక భగవంతులా తినడం వల్ల ప్రకృతి నీకు వశం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ పవర్ అంటారు. ఇది సంకల్ప శక్తి, ఇది వాక్ శక్తి. ఓకే, ఇది పొజిషన్ పవర్, స్థాన బలం. ఎక్కడుంటే అక్కడే పవర్ ఉంది. దుకాణంలో ఉంటే దుకాణంలో రూపాయి సంపాదిస్తాం, ఇంట్లో ఉంటే రూపాయి ఎంజాయ్ చేస్తాం. అదే బార్ దగ్గర, బీర్ దగ్గర, అమలాకుల దగ్గర ఉంటే అంతే ఖర్చే, అక్కడ ఇంకేం ఉపయోగం లేదు, ఆనందం కూడా రాదు. కాబట్టి మనం నడిచే దైవాలుగా బ్రహ్మర్షి పత్రిజీ మనం తయారు చేశారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ దైవాన్ని ఏ క్షణం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో ఎప్పటికప్పుడు మనం ఎదుగుతూ ఉండాలి. అదే 1% ఫెయిల్యూర్. అది సరిగా చేయలేదనుకోండి, ఆ 1% ప్రకృతి వైపరీత్యానికి మనం లోనవుతాము. పిరమిడ్ మాస్టర్స్కి ఆ స్థాన బలం కరెక్ట్గా తెలియటం వల్ల ఎప్పటికప్పుడు సరిగా సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేదు. అది తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చినా దాన్ని ఆటోమేటిక్గా మనం తప్పించుకుంటాము. సో అది లాస్ట్ 1%. సో దీన్ని తాపత్రయము అంటాము. తాపత్రయపడిపోతా అంటాం. తాపం అంటే కష్టం, త్రయము అంటే మూడు రకాల కష్టాలు. ఆధ్యాత్మిక కష్టాలు, ఆది భౌతిక కష్టాలు, ఆది దైవిక కష్టాలు. ఆధ్యాత్మిక కష్టాలు అంటే ఇందాక చెప్పినట్టు చావు, పుట్టిక, మూడో నేత్రం, పవర్స్, గతజామలు, భవిష్యత్తు, జీవిత జయం అన్నట్టు పెద్ద పెద్ద విషయాలు అసలు ఏమీ తెలియకపోతే 90% వాడు జీవితంలో కష్టాలు అనిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆత్మశాస్త్రం నేర్చుకొని పూర్తిగా నాలెడ్జ్తో ఉంటాము, అప్పుడు 90% నుంచి మనం బయటపడతాము. అప్పుడు 9% ఉంటాయి. మనం తీసుకుని వచ్చినటువంటి ధ్యేయం వల్ల, పైనుంచి గురువు వల్ల, కింద నుంచి శిష్యుడితో మనం చిన్న పెనుగులాట ఉంటుంది. అది 9%. చివరాఖరిది 1% ఏంటంటే ఆది దైవిక తాపం, ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చేది. దాని నుంచి మనం బయటపడాలంటే మన స్థాన బలాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఒక గుళ్ళో దేవుడు ఎలా అయితే మనం చాలా విలువగా తిప్పుతాము, మనల్ని మనం ఈ సమాజంలో అలా తిప్పాలి. అప్పుడు ఆ 1% నుంచి మనం బయటపడతాం. సో గురువు వాక్కు పాలన, శిష్యుల కోసం మనం పరితపించడం అన్న రెండు ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంగా మనం తీసుకొని మనం ఇక్కడికి వచ్చాం. దాంట్లో భాగంగా మనందరికీ ఆ మూడవది ప్రచార ధర్మం ఉంటుంది. ఇందాక చెప్పిన స్టోరీ, కుటుంబ ధర్మం, ఆశ్రమ ధర్మం. ఈ రెండు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మనం ఆనందాన్ని అనిపిస్తాం. కాబట్టి మూడవది ప్రచార ధర్మం మనకు ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ప్రచార ధర్మం కోసం పుట్టాము. అది తెలుసుకోవడం కోసం ముందు కుటుంబంతో స్టార్ట్ చేసి 4 ముందుకెళ్ళి తిని అక్కడి నుంచి ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళి ధ్యానం బాగా గంట చేసి ఆ 2 సిలబస్లో ఒకసారి గుర్తు తెచ్చుకొని గంజమంతా అప్పుడు డైరెక్ట్గా మనం ప్రచార ధర్మం, జ్ఞాన యోగం 2 యోగ పరంపరలో అక్కడ మనం తీరుతాం. ఏ రోజైతే మనం జ్ఞాన యోగం 2 అంటే తెల్లవారులేసి మొదలు రాత్రి వరకు ఆ జ్ఞాన ప్రచారం ఉంటాము. ఆ ప్రచార ధర్మం అనేది మన జీవితాన్ని ఈ 9% ఆది భౌతిక తాపాల నుంచి కూడా దూరం చేసి 99% ఎల్లప్పుడూ మనం హ్యాపీగా ఉంటాం. అది కూడా ఉంది. ఎప్పుడు మన ప్రచార ధర్మం కరెక్ట్గా ఉంటుంది. మనకు ధ్యానం దొరికింది, సహకారం దొరికితే మనం అలా గమనం ఉండకూడదు. అది అనిపించేసి దీన్ని కొన్ని వేల కోట్ల మిలియన్ల మంది ప్రపంచంలో అందరికీ ఇవ్వాలి. అదే పత్రిజీ మనకు చెప్పారు ప్రచార ధర్మం. ఎందుకు ధ్యాన ప్రచారం చేయమంటారంటే ఈ 9% నుంచి కూడా మనం బయటపడాలి. ఆది భౌతిక తాపాల నుంచి పని ఉంటే బయటకు వెళ్ళాలి, పని లేకపోతే మనం ధ్యానంలో ఉంటుంది. అప్పుడు ఆ 1% కూడా పెంపండి. అప్పుడు 100% మనం హ్యాపీగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరించేలాగా మనం అద్భుతంగా తయారవుతాం. మన స్థాన బలాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ.